కడవరి కా కడవరి వానాకాలము వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. చాలు. హల్లెలూయా. కడవరి కాలం అంటే అర్థం ఏంటి? వర్షం అంటే పరిశుద్ధాత్మకు గుర్తు కదా. వర్షం అంటే అంచె దినాల్లో, ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో మనం ఏం వేడుకోవాలంటే దేనికో మరి అవన్నీ తర్వాత ముందేమంటున్నాడంటే దేవుడు, అంచె దినాల్లో, చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో ప్రతి సంఘం, ప్రతి కుటుంబం, ప్రతి యవనస్తుడు, ప్రతి స్త్రీ పురుషులు కోరుకోవలసింది, కోరదగినది ఏది అని అంటే కడవరి వర్షాకాలాన్ని చదవండి. ఆ మాట ఏంటి? దయ చెయ్యమని యెహోవాను వేడుకోవాలంట. హల్లెలూయా. కడవరి వర్షాకాలము దయచే ప్రవ్వా, వర్షాన్ని కుమ్మరించు ప్రవ్వా అని దేవుని వేడుకోవాలంటే ఏ వర్షం ఇది చెప్పండి? ఏ వర్షం? బయట కుమ్మరించే వర్షం కాదు. ఈ వర్షం ఏ వర్షం అంటే ఆత్మీయ వర్షం మాకు కావాలి. మా అంతరంగ పురుషుడు బలపరిచే ఆ యొక్క ఆత్మీయ వర్షం మా పైన కుమ్మరించబడాలి. ఏలియాకి ఈ భారం ఉంది. అందుకనే కొండ ఎక్కేశాడు. మొత్తం ఆకాశం అంతా కూడా వర్షం రావడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఇంకా ఎవరో సోదిగాళ్ళు ఏళ్ళు అంటున్నారు, ఏం పిచ్చోడా, ఏమవుతుంది అక్కడ ఆకాశం చూస్తే అసలు వర్షం వచ్చేటట్లేదు, ఏదోదో పిచ్చి చేష్టలన్నీ చేస్తున్నాడు ఏంటి అనుకోవచ్చు. గబగబా ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కేశాడు. ఆ కొండ మీద, ఆ రాళ్ల మధ్యలో, ఆ గుట్టల్లో, ఆ మండు టెండ్లో అతను అలాగ మోకరించి చేస్తున్న పనేంటో తెలుసా? మోకరించి ఇంకొక ప్రార్థనే లేదు, ఒకటే ప్రార్థన, అయ్యా వర్షం కురిపించబడాలి, వర్షం కురిపించబడాలి, వర్షం కురిపించబడాలి. నా ఇజ్రాయేల్ దేశంలో ఉద్యమం రావాలి, నా ఇజ్రాయేల్ దేశం అంతా కదిలింపు రావాలి, యూదా ప్రజల్లో కదిలింపు రావాలి, యెరూషలేము ప్రజల్లో కదిలింపు రావాలి. నా దేశం కదిలించబడాలంటే ఇదిగో ఉద్యమం రావాలంటే వర్షం కురిపించబడాలి. ఒక్క దైవజనుడు అతనితో పాటు ఒక శిష్యుడు తీసుకుని వెళ్ళి కొండెక్కి, ఎక్కలేనంత కొండెక్కి మోకరించి ఎంతో ప్రయాసపడి ఆ రాళ్ల మధ్యలో మోకాలు కొట్టుకుపోయి రక్తాలు కారినంతగా ఉపవాసం ఉండి అక్కడ వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నాడట. వర్షం కొరకు ప్రార్థన చేసి మధ్యలో మెలకు వచ్చినప్పుడల్లా శిష్యుడు పిలిచి అడుగుతున్నాడు, ఒకసారి వెళ్ళి చూసిరా నాన్న అని అంటున్నాడు. ఆ శిష్యుడు కూడా ఎంత మంచోడు అని అంటే సేవకుడికి తగ్గ లేదా గురువు గారికి తగ్గ శిష్యుడు. ఎల్లేంలే, నువ్వు అతను ప్రార్థన చేసే లోపల ఎల్లేంలే అని చెప్పైతే చూసేదేం లేదు. కానీ శిష్యుల్లో కూడా ఎంత భారం ఉందంటే, ఈ సేవకుల్లో ఎంత భారం ఉందో పక్కనున్న వ్యక్తిలో కూడా అదే భారం కలిగి ఉన్నాడు. అతను ప్రార్థన చేస్తున్నాడు, అతని పక్కన ఇతను కూడా మోకరించి ప్రార్థన చేసి ఉండొచ్చు. ప్రార్థన చేస్తున్నవాడిని సడన్గా లేపా శిష్యుడు లేపంటున్నాడు, అయ్యా ఒకసారి వెళ్ళి ఆ కొండ చివరికి వెళ్ళి ఆ కొనకి వెళ్ళి ఒకసారి చూసిరా అంటున్నాడు. అంటే కొండ పైనే ఉండుంటే ఖచ్చితంగా ఆకాశం కనపడదు కదా వీళ్ళకి. అంటే కొండ పైన ఒక గృహలోకి వెళ్ళిపోయారు. ఎటువంటి సౌండ్లు కానీ, ఏ పెట్టల సౌండ్లో ఇంకోటో వినపడకుండా కొండ పైన ఏదో ఒక గృహలోకి వెళ్ళిపోయాడు. ఆ గృహలో మొత్తం ఏది కనపడకుండా ఒంటరిగా మరుగైపోయి ఆ గృహంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఒక దైవ సేవకుల్లో ఉన్న ఏ భారమైతే ఉందో అదే భారం ఎవరిలో ఉందంటే, ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే సంఘంలో కూడా ఉండాలి. దైవ సేవకులు ఏ భారం ఉంది? వర్షం రావాలి, నా దేశం రక్షలోకి రావాలి. ఎప్పుడైతే కడబరి వర్షం వస్తుందో నా దేశం అంతా కూడా కదిలిపోస్తుంది అని దైవజనులో ఏ భారం అయితే ఉందో, శిష్యులంటే ఎవరో చెప్పండి అమ్మా, ఎవరో పరిచయం చేసేవారు, మీలా కూర్చొని వినేవారు, ఆ వ్యక్తిలో కూడా భారం వచ్చేసిందంట. ఒకవేళ ఇద్దరు గృహలోకి వెళ్ళారేమో, లేదా ఏలియా గారు గృహలో ప్రార్థన చేస్తున్నారు, గృహ బయట అతను కూడా వ్యర్థంగా గడపకుండా అతను కూడా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా నాయకుడు ప్రార్థన చేస్తున్నాడు, అభిషక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, దైవ సేవకుడు మొరపెడుతున్నాడు. దేనికోసం? తన కొరక, తన భార్య బిడ్డల కొరక, ఇంకేదో తనకు కావాలన్నా, ఆరోగ్యం లేకపోయినా, ఉపవాసం ఉండి నిద్ర లేకుండా ప్రయాసపడుతున్నాడు. దేని కొరకంటే యెరూషలేములో ఉద్యమం రావాలి, యెరూషలేములో కుండపోత వర్షం కుమ్మరించబడాలి. ఆ తపనుందండి దైవ సేవకుడు. ఆ తపనుంటే పక్కనున్న శిష్యుడు అంటున్నాడు, అబ్బా దగ్గరుండి ఆ సేవకుడు చూస్తున్నాను, దగ్గరుండి ఆ సేవకుడు నేను కనిపెడుతున్నాను. సేవలోకి వచ్చింది మొదలు, నేను ఆ సేవకుడి దగ్గరికి వచ్చింది మొదలు, దగ్గరుండి ఆ సేవకుడు కనిపెడుతున్నాను. ఆ సేవకులు ఒకటే భారం ఏంటది చెప్పాలి? ఆ సేవకులు ఒకటే భారం ఏంటది? రెండు తలంపులు కలిగి మనస్సు కలిగిన వారిని ఒక్క ట్రాక్ మీదకి తీసుకురావాలి,
ఒక్క ట్రాక్ మీదకి తీసుకురావాలి ఆ ప్రజల్ని. రెండు తలపులు కలిగి ఉండకూడదు, రెండు తలపులు కలిగి ఉండకూడదు, రెండు పడవల మీద వాళ్ళు అడుగేయకూడదు. ఒక్క ట్రాక్ మీదకి తీసుకురావాలని తిప్పలు పడుతున్నాడంట. కానుకల కోసమా? కానుకల కోసమా? దేనికోసం తిప్పలు పడుతున్నాడు? దగ్గరుండి ఆ వ్యక్తి చూస్తూ ఉన్నాడు. అందుకనే తనతో ఉన్న వ్యక్తి కూడా ఎలా అంటే, దైవజనుడు ప్రార్థన చేస్తుంటే దైవజనులో కోతో కాత అభిషేకాన్ని పొందుకొని అతను ప్రార్థన చేస్తున్నాడు. అతనిలోకి భారం వచ్చేసింది. దగ్గరుండి చూస్తున్నాడు. కనుక ఉంటే ఇలాంటి దైవజనుడి దగ్గర ఉండాలి. ఇలాంటి దైవజనుడి దగ్గర ఒకవేళ చచ్చిపోతే అక్కడనే చచ్చిపోయినా పర్వాలేదు, కానీ అలాంటి మోకాళ్ళ అనుభవం నాకు కావాలి, అలాంటి ప్రార్థన అనుభవం కావాలి. ఆయన తర్వాత ఆయన అంతటి వాడిని నేను ఇలాంటి ప్రజల కొరకు చక్కటి పరిచర్య చెయ్యాలి అనే భారము కలిగిన ఒక వ్యక్తి, ఒక పరిచారికుడు ఆయన దగ్గర ఉన్నాడండి. ఈరోజు ఇలాంటి భారం కలిగిన వారు లేపబడాలి. హల్లెలూయా. ఏదో కావాలనుకున్నవారు కాదండి. ఇలాంటి భారము కలిగిన వారు దైవ సేవకులతో ఉన్నప్పుడు, సంఘం భారం కలిగినప్పుడు ఖచ్చితంగా మన దేశంలో కడవరి వర్షాన్నే కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. భారము కలిగి ఉన్నాడు, పైకి వెళ్ళాడు, ప్రార్థన చేసాడు. ఒక ప్రార్థన అయింది. గబగబా ప్రార్థనలోంచి లెగిసి ఆ శిష్యుడి పేరేంటో మరి, ఆ శిష్యుడి పేరు ఏం పేరు అయి ఉండొచ్చో, పేరు పెట్టి ఆయన పిలుస్తా అంటున్నాడు. అయ్యా, ఏదో నాకు కొంచెం నమ్మకం కలిగినట్టు అనిపిస్తుంది. మన దేశంలో వర్షం కుమ్మరించబడిపోతుంది అనిపిస్తుంది. వర్షం కుమ్మరించబడాలి, దేశంలో జీవం రావాలి. వర్షం రాదయ్యా. ఆ ప్రజలు రెండు తలంపులు కలిగిన ప్రజలు ఒక ట్రాక్ మీదకి రారయ్యా. ఏదో నాకు కొంచెం విశ్వాసం అనిపిస్తుంది. అయ్యా, కొంచెం నాకు సహాయం చేస్తావా? కొండ చివరికి వెళ్ళి మేఘం ఎన్న వచ్చిందేమో ఒకసారి చూస్తావా? ఎందుకంటే కొంచెం నువ్వు ఆ మేఘం వచ్చిందని నువ్వు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నాకు ధైర్యం వస్తుంది. ఇంకా నేను ప్రార్థన చేస్తాను. నేను అధైర్యంగా ఉండనయ్యా, కృంగిపోనయ్యా, ఒకసారి వెళ్తావంటే వెంటనే పక్కనున్న వ్యక్తి అన్నాడు, అయ్యా సేవకుడా, కృంగిపోవద్దు, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, మీరు చెప్పిన పని నేను చేస్తాను. కొండ చివరి వరకు వెళతాను, ప్రయాసన్నా పర్వాలేదు, కొండ చివరి వరకు వెళతాను, ఎంతవరకు వెళ్ళమన్నా వెళతాను, అసలు ఏమొచ్చిందో నేను చూసాను, మీరు చెప్పినట్టుగా నేను చేస్తానయ్యా. ఇప్పుడు ఇలాంటి వారు కావాలి. కడవరి వర్షం కుమ్మరించబడాలంటే సేవకుల్లో ఏ భారం ఉందో ఆ భారాన్ని మోసే సంఘం కావాలి. అప్పుడు కడవరి వర్షం కుమ్మరించబడుద్ది. సేవకులో ఉన్న భారం తెలియకుండా, సేవకులో ఉన్న కన్నీటి ప్రార్థన అనుభవం మీరు మోసుకోకుండా ఏదేదో ఎలాగెలాగో వచ్చాం, వెళ్ళాం, 50 రోజులు వచ్చాం, దేనికోసం వచ్చామంటే దానికోసం, దీనికోసం, ఆ కార్యం, ఈ కార్యం, ఇవన్నీ పక్కన పెట్టండి. మొట్టమొదటిగా నీతిని, దేవుడు రాజ్యాన్ని వెతికితే ఇవన్నీ నీ వెనకాల వస్తాయి అంటున్నాడు దేవుడు.